Hello everyone, welcome back to my channel. Let us prepare పీతల కూర or crabs curry. సో దీనికోసం ముందుగా క్రాబ్స్ ఇలా నీట్గా లైక్ ఫిష్ ఎలా క్లీన్ చేసేస్తారో అలా క్లీన్ చేసి మనకి ఇస్తారు మార్కెట్లో. సో వీటిని మనం కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి ఒక 3 or 4 times. ఇక్కడ చూసారు చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. దాన్ని నేను నిమ్మరసం వేసి కడిగి పెట్టాను. పీతల కూర చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 3 ఆనియన్స్, 4 టమాటోస్, కొంచెం చింతపండు, మిర్చి తీసుకున్నా. సో ఈ పీతల్ని మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు అండ్ దెన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చూపించిన ఆనియన్స్, టమాటో, మిర్చి అండ్ దెన్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ నీట్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నాం. సో ఈ క్రాబ్స్ కర్రీకి స్పెషల్ మసాలా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటా. సో మసాలా కోసం ఇక్కడ కొంచెం ధనియాలు, అరౌండ్ 1 big spoon, ఒక 3-4 మిరియాలు అండ్ చిన్న జాజికాయ, అలానే జీలకర్ర తీసుకున్నా. కొంచెం అది జాజికాయ కాదో తెలియదు కరెక్ట్గా నాకు. ఇఫ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అలానే లవంగాలు ఒక 3 or 4 తీసుకున్నా, కొంచెం చెక్క, జింజర్ ఒక చిన్న ముక్క, వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి మొత్తము, అండ్ దెన్ కొత్తిమీర అండ్ అరౌండ్ 2 or 3 బిర్యానీ ఆకు. సో దీన్ని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో. సో మనకి ఇలా వస్తుంది. మన క్రాబ్స్ కర్రీకి మెయిన్ మసాలా ఇదే. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్లోని మనం ఆయిల్ తీసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కర్రీస్ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ దెన్ మిర్చి వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాప్డ్ ఆనియన్స్ బదులు మనం ఆనియన్ పేస్ట్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకుంటున్నా. మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువ కరివేపాకు యూజ్ చేస్తా, సో దట్ ఆ నీచు వాసన రాకుండా కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి, అండ్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ మొత్తం ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక అరౌండ్ 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో దట్ ఏంటంటే సాఫ్ట్గా ఇలా కుక్ అవుతుంది. టమాటో ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పీతలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అగైన్ మూత పెట్టి అరౌండ్ 6 to 7 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. అలా కుక్ చేయడం వల్ల ఏంటంటే పీతల్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందన్నమాట. మీన్వైల్లో మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని ఇలా పల్పు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు ప్రాసెస్, పీతలు మొత్తం టమాటో, ఆనియన్ పట్టేలా కలుపుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పటి వరకు నేను మసాలా అయితే ఏమీ యాడ్ చేయలేదు అదర్ దెన్ ఆనియన్స్, టమాటోస్ ఇవి తప్ప. ఇలా బాగా కలుపుకొని ఇంకో 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. సో దట్ ఏంటంటే పీతల్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది.
సో ఆఫ్టర్ 10 minutes ఇప్పుడు వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో 1 స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం కారము యాజ్ పర్ టేస్ట్, బట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారము, పసుపు అండ్ దెన్ ఉప్పు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పీతలన్నిటికీ బాగా పట్టాలి కాబట్టి మసాలా అన్నీ. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5 minutes ఉంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేశారా ఇంకా వాటర్ ఎక్కువ రిలీజ్ అయింది. 50% ఆఫ్ క్రాబ్ కుక్ అయిందనమాట. ఈ టైంలో మనం స్పెషల్గా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకో 2-3 minutes మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకుంటున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. కుకింగ్ ఏమొచ్చి మీడియం ఫ్లేమ్లో చేస్తున్నా. ఇలా బాగా కలుపుకొని అగైన్ లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5 minutes కుక్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మోర్ దెన్ 60%, అంటే అరౌండ్ 70% ఆఫ్ ద క్రాబ్స్ కుక్ అయిపోయి. ఇలా కుక్ అయిన స్టేజ్లో మనం ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, చింతపండు రసం మొత్తం ఇందులో వేయాలి. అండ్ కొంచెం వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రాగా. సో పీతలు మునిగే వరకు చేసుకోవాలి. అండ్ ఇదే స్టేజ్లో కారం ఆర్ ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మసాలా, బట్ ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మసాలా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మోర్ దెన్ సఫిషియంట్ ఈ కర్రీకి. చింతపండు రసం వేసాక ఇలా ఒక 5 to 10 minutes అగైన్ కుక్ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ ఇంకా వాటర్ ఉంది కదా, లైక్ పులుసులా ఉంది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకో 5 minutes కుక్ చేస్తాను. పీతల కూర అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. హడావడిగా కాకుండా టైం ఉన్నప్పుడు స్లోగా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది పీతల కూర. సో ఇంకో 5 minutes కుక్ అయ్యాక మనకి ఇలా కొంచెం గ్రేవీలా అయింది. ఇంకా కావాల్స్తే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మాకు ఈ కన్సిస్టెంట్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ చూసారా పైకి తేలింది, దట్ మీన్స్ బాగా కుక్ అయిపోయిందని. సో కర్రీ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర మనం యాడ్ చేసుకుందాం బాగా చాప్ చేసుకొని. సో మనకి ఇప్పుడు చాలా టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ అయిపోయింది. పీతల కర్రీ చేసుకోవడం చాలా ఈజీనే, బట్ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది ప్రిపేర్ చేసుకోవడానికి. అందుకే ఓపిక టైం ఉన్నప్పుడు చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. సో ఫైనల్గా ఇక్కడ నేను రైస్తో సర్వ్ చేసుకుంటున్నా. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది కర్రీ, చాలా టేస్టీగా ఉంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఇఫ్ దిస్ వీడియో is informative, please like and subscribe my channel. Thank you everyone.